500 సంవత్సరాల కళ నిజమైంది. రాములవారి గుడి కట్టించినందుకు నిజమైంది. జై శ్రీరామ్. అక్షంతలు వచ్చాయండి మీ ఇంటికి? వచ్చినాయి. 22 తారీఖు దీపాలు ముట్టియాలి, దీపాలు పెట్టాలి. మాకు చాలా సంతోషంగా ఉంది. రాములవారి గుడి ఎన్ని రోజులకు అయింది. నేను చూసినప్పుడు 35 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా గొడవలు. ఇప్పటికి పూర్తి అయిపోయింది. అప్పుడు నేను చిన్నోనే, నాకు 8 ఇయర్స్ ఉంది. అప్పుడు 22 తారీఖు మేము దీపాలు ఇంట్లో పెట్టి పూజ చేస్తాం రాముల వారిని. కుటుంబం మొత్తం పాల్గొంటారా? కుటుంబం మొత్తం. ఇంకా ఏమనిపిస్తుంది అంటే ఈ కళ నిజవరం కారణం ఎవరు అనుకుంటారు? ప్రజలు అందరూ. మోడీ అంటే అప్పడుతుంది అంటారు బీజేపీ అని. ఇప్పుడు బీజేపీ పవర్లో ఉంది కదా, బీజేపీతోనే అయింది. అయోధ్య గుడి మన భారతదేశంలో ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం మోడీ చేస్తున్నందుకు మనం అందరం గౌరవించాలి. అండ్ జనవరి 22కి మనం అందరం పాల్పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అక్షంతలు వచ్చినాయి, అక్షంతలు వచ్చినాయండి. అంటే మేమే చేసింది అది, మేమే అందరం. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది, అందరి దగ్గర నుండి అయితే రెస్పాన్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు వెళ్దాం అనుకుంటారన్న అయోధ్యకు? ఈ ఫిబ్రవరిలో వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. రామ జన్మభూమి అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న ఇన్ని రోజులు? ఇది చాలా మంచి అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత బేకార్ ఉంటే మంచిగా ఉన్నది, చాలా మంచి అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా ఎవరి వల్ల కళ నెరవేరింది అనుకుంటున్నారు? మంచిగా ఉన్నది చాలా. నరేంద్ర మోదీ మంచి చేసిండు. ఎప్పుడు పోతారన్న మరి? ఎప్పుడు పోదాం ఈ నెల పోతాం. మీరు ఇంటికి అక్షంతలు వచ్చినాయా? వచ్చినాయి. ఎట్లా అంటే ఏమనిపిస్తున్నాయి అక్షంతలు అని? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరు తెచ్చిరన్న అక్షంతలు? మా వాళ్ళు వచ్చారు చాలు. 500 సంవత్సరాల నుంచి కళ హిందువులు చాలా కొట్లాడారు, చాలా కేసులు అయినాయి. దాంట్లో మీకు ఏమో ఈ కళ నెరవేరడానికి కారణం ఇవ్వాలనుకుంటారు? ఇంకేందండి, బీజేపీ గవర్నమెంటే కదండి, దానివల్లే కదా ఇది మనకి. సో బీజేపీ గవర్నమెంట్ ద బెస్ట్ గవర్నమెంట్, అంతే. ఆయనే ఉండాలా. ఉంటే ఇవే కాదు, ఇంకా చాలా 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 డెవలప్ అవుతుంది. మనము టాప్ పొజిషన్కి వెళ్తాం, అంతే. ఇండియా టాప్ పొజిషన్కి వెళ్తుంది. 22 తారీఖు నాడు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నాను? మీ ఇంటి దగ్గర కావచ్చు, గుళ్ళే కావచ్చు. ఇది 22 తారీఖు రోజు ప్రతిష్ట జరుగుతుంది చెప్పారు. 5 దీపాలు పెట్టాలి ప్రతి ఇంట్లో అని చెప్పారు. మీ ఇంట్లో కూడా చెప్పారా? మీకు అక్షంతలు వచ్చినాయా? అక్షంతలు తీసుకొచ్చి ప్రతి ఇంటికి ప్రతి దగ్గర పంచారు. అక్షంతలు ప్యాకెట్స్ అన్నీ వచ్చాయి మొత్తం. యాక్చువల్గా మేము నెల్లూరు ఉంది కదా, నెల్లూరు నుంచి వచ్చామన్నమాట. వచ్చాము, అంతా బాగుంది, చూశారు కదా ఇప్పుడు అంతా. జై శ్రీరామ్. గుడి బాగుంది. వెళ్ళలేదు, నేను కాశీ వెళ్ళాను కానీ అక్కడ వెళ్ళాలి. అంటే ఈ కళ నెరవేరేదానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ప్రజలే. చాలా మంది మన తెలంగాణ నుంచి కూడా చాలా మంది కరసేవకు వెళ్ళారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళ ఒక 500 సంవత్సరాలు పోరాడుతారు ఈ కేసులు అని. అవును. ఫైనల్గా ఏమనిపిస్తుంది ఒక హిందువుగా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా వచ్చాయండి మీ ఇంటికి అక్షంతలు? వచ్చాయి. ఎప్పుడు ప్లాన్ చేస్తారన్న మరి వెళ్ళడానికి? ఇప్పుడు జనాలు ఉంటారు కదా, తర్వాత. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. మీరమ్మ మీకేమనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. అక్షంతలు వచ్చాయమ్మా? వచ్చాయండి. 500 సంవత్సరాల నుంచి హిందువుల కళ నెరవేరబోతుంది. దానిపైన మీకు ఏమనిపిస్తుంది? ఒక రామునికి గుడి లేనటువంటి రామునికి ఇప్పుడు గుడి అవ్వబోతుంది, దానిపైన మీరేమో? ఇది మనకు ఒక సక్సెస్ లాంటిది. మన హిందువులకి రామాలయం ఇంత పెద్దగా నిర్మించడం అనేది మనకి ఒక గొప్ప విషయం అసలు. మనకు ఇక్కడ ఏ ఏరియాలో చూసినా కానీ బజరంగ్ దళ్, శివాజీ దళ్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇలాంటి ఒకటి ఉండడం వల్ల మనందరికీ మన ఇండియా అంటే ఒక గొప్ప ప్లేస్, రామునికి పుట్టిన స్థలం అని చెప్పేసి మనకు చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది. వచ్చాయండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అక్కడెక్కడో ఉన్న గుడి కూడా మాకు ఇక్కడ దాకా ఇంటి దాకా వచ్చి అక్షంతలు వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు రాము అనే నోటిఫికేషన్ పంపినా కూడా వాళ్ళు రాము అని చెప్పేసి అంటున్నారు. దాని పట్ల ఏమంటారు? అంటే ఒక వ్యక్తిగతంగా ఒక గుడి నుంచి ఆహ్వానం వచ్చింది, వాళ్ళ పొలిటికల్ నాయకుడిగా డెమోక్రసీ కంట్రీగా చెప్పుకుంటాము. అలాంటి అందరికీ ఆహ్వానం కలిసినప్పుడు రావాల్సి ఉంటుంది. రాము అని చెప్పి చెప్తున్నారు. దాని పట్ల మీరేమో? అట్లా కొంచెం బాధగా అనిపిస్తుంది. అట్లా రాను అనడం అది కరెక్ట్ కాదు అసలు. అందరికి భావనలను బట్టి అందరూ మెదలాలి.
అందరికీ వెళ్ళాల్సి ఉంటుంది కంపల్సరీ. ఎవరినన్నా ఎవరైనా పంపించడం బాగుంటుంది. జరగబోయే రామ జన్మభూమిలో ఏదైతే శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే జరుగుతుందో అది మన చాలా భారతదేశానికి చాలా శుభ పరిణామం. ఎందుకంటే రాముల వారు ఎప్పుడో ఉన్నటువంటి మన రాముల వారు కాబట్టి దీనికి అందరం సంతోషిస్తున్నాం. ఎప్పుడైతే శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తర్వాత మనకు తెలిసినటువంటి ఈ 22వ తేదీలో మన భారత ప్రభుత్వం ద్వారా శ్రీరామ విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత భయంగా జరుగుతుంది. అది ఒక పార్టీ కోణంలో చూడకుండా అందరం కూడా అది మనం హిందుత్వానికి చిహ్నంగా భావించాలి. వీఆర్ అప్సెట్ టు ప్రధాని మోదీ, ఎందుకంటే ఆ కార్యక్రమం చేసిండు కాబట్టి అది మన తరాలకు నేర్పబోయే సాంస్కృతిక చిహ్నంగా ఈరోజు ఆ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నందుకు మనమంతా కూడా భారతదేశ పౌరులంతా గర్వించదగ్గ విషయం. మీరు ఒక టీఆర్ఎస్ పార్టీగా ఉండి కూడా అంటే రాజకీయ అతీతంగా కూడా ఇలాంటి కార్యక్రమంలో నేను యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని కాదు. వీఆర్ ఫస్ట్ హిందుత్వం అనేది ఒక బీజేపీ పార్టీతో నేర్చుకోలే. వీఆర్ ఆల్ అంటే మనం బీజేపీ పార్టీ వల్ల హిందుత్వం వచ్చిందనేది తప్పు. మనమంతా పుట్టుకతోనే హిందూ. ఉదయం మనకు ఊహ తెలిసినప్పుడు ఒక 6-7 తరగతి ప్రతిరోజు బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్ళాం. అటువంటి సంస్కృతిలో పెరిగినాం మనం భాగ్యనగరంలో. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఇన్విటేషన్ పంపినా కూడా రాను అని చెప్పేసి అంటారు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. దానికి మనం అంటే ఒక డెమోక్రసీ అని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉంటారు. అది వాళ్ళ ఇక్కడ డెమోక్రసీ, అన్ని మతాలు మేము సెక్యులర్ అని చెప్తారు వాళ్ళు. మరి ఇప్పుడు అది బాబా రామ మందిరం కూలొట్టడానికి కూడా కారకులు. అయితే ఇవన్నీ మనం రాజకీయం మాట్లాడడానికి కాదు. ఇక్కడ మన భారతదేశం ఎవరి విధంగా వాళ్ళు చేస్తారు. ఎప్పుడైతే పొలిటీషియన్ ఈజ్ ఏ పాలిటిక్స్ ఈజ్ ఏ నాట్ ట్రిక్స్ చేయకుండా అది పాలిటిక్సే కాదు. కాబట్టి ఎవరి పాలిటిక్స్ వాళ్ళు చేస్తారు. దాని పరిగణలోకి తీసుకోవద్దు. భారతదేశంలో ఒక రాముడు అనేది మనకు అందరికీ శ్రీకృష్ణ యుగంలో ఎప్పుడో తెలిసినాం. ఆ తర్వాత రాముడు కాబట్టి రామ మందిరం అక్కడ ఉందని మన పురాతన కట్టడాలో తెలిసింది. దాన్ని గుర్తించి అక్కడ రామ మందిరం ఉన్నదని తెలుసుకొని హిందుత్వ ట్రస్ట్ ద్వారా రామ మందిరాన్ని నిర్మించినందుకు భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వ ప్రజల నుండి కూడా విరాళాలు సేకరించి ఇటుకే పెట్టి అక్కడ రామ మందిరం కాబట్టి యాజ్ ఎ ఫస్ట్ అందరికీ దానికి హిందుత్వంగా నేను హిందువునందుకు నేను ఎక్స్ చైర్మన్ ఆఫ్ దిస్ టెంపుల్ ఎల్లమ్మ పూజ ఎక్స్ చైర్మన్. నేను మాకు కూడా హిందుత్వం అనేది ఉన్నది. ఈ పార్టీల టెంపుల్లో ఆ టెంపుల్ ఏంటంటే ముఖ్యంగా రామ మందిరం తర్వాత ఆలయాలలో ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే దేవాదాయ శాఖ ఆధీనంలో నడుస్తాయి కాబట్టి అది కమిషనర్ గారు ఆర్డర్ ప్రకారం చేస్తారు. మామూలుగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ మందిరాల్లో ఉన్న రామ విగ్రహాలు అక్కడ ఉంటే రామ విగ్రహ ప్రతిష్ట యథావిధిగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. స్పెషల్గా అనేది జై శ్రీరామ్ జై శ్రీరామ్. టీఆర్ఎస్ పార్టీ అయినా నేను రాముని పెట్టిన సంతోషిస్తూ నేను అంటే కొంతమంది అవివేకం ఏమనుకుంటారంటే జై శ్రీరామ్ అంటే బీజేపీ పార్టీకి అఫిలియేటెడ్ టు బీజేపీ పార్టీ అని అనుకుంటారు. అది తప్పు. జై శ్రీరామ్ అనేది మన భక్తి, మన దేవుడు కాబట్టి అనడంలో తప్పు లేదు. ఎవడన్నా జై శ్రీరామ్ అంటే బీజేపీ అని అనుకోవడం అవివేకుడు. హిందుత్వంగా మేము జై శ్రీరామ్ అనడం తప్పు లేదని నా భావన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.